నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 10వ తారీఖు ఏప్రిల్ నెల 2025వ సంవత్సరం గురువారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు రేవతి కార్తె. రేపు చైత్రమాస శుక్లపక్ష త్రయోదశి తిథి రాత్రి 1 గంట వరకు, తదుపరి చతుర్దశి తిథి. పూర్వ ఫల్గుని నక్షత్రం మధ్యాహ్నం 12:24 వరకు, తదుపరి ఉత్తర ఫల్గుని నక్షత్రం. వృద్ధి యోగం సాయంత్రం 6:59 వరకు, తదుపరి ధ్రువం యోగం. కౌలవ కరణం ఉదయం 11:55 వరకు, తైతుల కరణం రాత్రి 1 గంట వరకు, తదుపరి గరజి కరణం ఉంటాయి. సూర్యుడు మీన రాశిలో రేవతి నక్షత్రం 3వ పాదంలో సాయంత్రం 5:45 వరకు, తదుపరి రేవతి నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తాడు. చంద్రుడు సింహరాశిలో సాయంత్రం 7:04 వరకు, తదుపరి కన్యా రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 8:26 నుండి 10:13 వరకు. అమృతకాలం ఉదయం 5:21 నుండి 7:07 వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి. రేపు సూర్యోదయం ఉదయం 6:04 సూర్యాస్తమయం, సాయంత్రం 6:31 చంద్రోదయం, సాయంత్రం 4:31 చంద్రాస్తమయం, రాత్రి తెల్లవారుజామున 4:55 అభిజిత్ ముహూర్తం పగలు 11:53 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:13 నుండి 11:03 వరకు, మరలా మధ్యాహ్నం 3:12 నుండి సాయంత్రం 4:02 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:51 నుండి 3:24 వరకు. గుళిక కాలం ఉదయం 9:11 నుండి 10:44 వరకు. యమగండం ఉదయం 6:04 నుండి 7:37 వరకు. రేపు అనంగ త్రయోదశి. దక్షిణ భారతదేశంలో ఈ వ్రతాన్ని చైత్ర శుక్లపక్ష త్రయోదశి రోజు, ఉత్తర భారతదేశంలో మార్గశీర్ష శుక్లపక్ష త్రయోదశి రోజు ఆచరిస్తారు. గరుడ పురాణం ప్రకారం శివుడి తపోదీక్షను తన కామ బాణంతో భగ్నం చేసిన మన్మధుణ్ణి శివుడు తన కోపాగ్నితో బూడిద చేస్తాడు. అప్పుడు మన్మధుడి భార్య రతీదేవి శివుడు కోసం కఠోర దీక్ష చేయగా, ఆమె భక్తికి మెచ్చిన శివుడు మన్మధుడు మరలా శరీరంతో ఆమెకు మాత్రమే కనిపించే విధంగా, ఇతరులకు కేవలం అతడి తల మాత్రమే కనిపించే విధంగా మన్మధుణ్ణి బ్రతికిస్తాడు. రేపు భక్తులు తమ సుఖ దాంపత్య జీవితం కోసం ఉపవాసం ఉండి శివుణ్ణి, మన్మధుణ్ణి, రతీదేవిని పూజిస్తారు. రేపు దమన త్రయోదశి. భక్తులు రేపు శివుణ్ణి దవనం ఆకులతో పూజిస్తారు. రేపు త్రయోదశి ప్రదోష వ్రతం. త్రయోదశి తిథి ప్రదోష సమయంలో ఉన్నది కాబట్టి శివభక్తులు పగటిపూట ఉపవాసం ఉండి ప్రదోష సమయంలో రుద్రాభిషేకం చేసి పారణ చేస్తారు. రేపు జైన మత గురువు మహావీర స్వామి జయంతి. మహావీరుణ్ణి వర్ధమానుడు అని కూడా పిలుస్తారు. జైన సాంప్రదాయంలో మహావీరుడు 24వ మరియు ఆఖరి తీర్థంకరుడు. రవి పంచ సప్త శలాక వేథ రేపు సాయంత్రం 5:45 నుండి సాయంత్రం 7:04 మధ్య కాలంలో ఏర్పడుతుంది. రవిగ్రహం రేవతి నక్షత్రం 4వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు ఉత్తర ఫల్గుని నక్షత్రం 1వ పాదంలో సంచరిస్తున్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో శుభకార్యాలు చేయటానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శివస్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.